నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, చాలామంది శ్రీవారి భక్తులు తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల దర్శనం టికెట్లు మాకేమైనా లభిస్తాయా, మేము వచ్చి అక్కడ తీసుకుంటాము అని అడుగుతున్నారు. వారందరి కోసం ఈ వీడియో స్పెషల్గా చేయటం జరిగింది. దానికి సమాధానం ఏమిటి అంటే, అసలు ఆఫ్లైన్లో ఎక్కడా కూడా మీకు తిరుమలలో తిరుపతిలో 300 రూపాయల దర్శనం టికెట్లు అనేది ఇవ్వరు. తిరుపతిలో అయితే అస్సలు ఇవ్వరు. తిరుమల కొండపైన 4 కేటగిరీస్ అంటే 4 రకాల వ్యక్తులకైతే ఇస్తారు. వాళ్ళెవరో నేను చెప్తా. అలాగే సామాన్య భక్తులు ఎవ్వరికీ కూడా ఇవ్వరు. ఫస్ట్ పాయింట్, ఎన్ఆర్ఐ వాళ్ళకి డైరెక్ట్గా తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం టికెట్ మీరు వచ్చి అప్పటికప్పుడు ఫామ్ నింపి తీసుకోవచ్చు. అయితే కండిషన్, మీరు ఇండియాకి వచ్చిన తర్వాత మీ పాస్పోర్ట్ మీద స్టాంప్ ఉండాలి. స్టాంప్ ఉన్నట్లయితేనే 30 రోజుల లోపల మీరు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఫామ్ నింపి 300 రూపాయల టికెట్ తీసుకోవచ్చు. ఇక సెకండ్ కేటగిరీ మిలిటరీ వారు తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యుల పేర్లు గనక మీ ఎంప్లాయీ కార్డు పైన గనక ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు తిరుమల కొండపైనకి వెళ్ళి ఫామ్ నింపి 300 రూపాయల దర్శనం టికెట్ ఎంప్లాయీ కార్డు పైన ఎంతమంది ఉంటారో వాళ్ళకి తీసుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇక థర్డ్ కేటగిరీ, ఎవరైనా కానీ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఇతర రికమెండేషన్ లెటర్ల ద్వారా లెటర్ పైన 300 రూపాయలు అని దర్శనం టికెట్ రాపించుకొని వస్తే వారు తిరుమల కొండపైన ఒకరోజు ముందు వచ్చి అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా లెటర్ సబ్మిట్ చేసి మీరు 300 రూపాయల టికెట్ తీసుకోవచ్చు. ఇక 4వ కేటగిరీ, ఎవరైతే కనుక బ్లడ్ డొనేట్ చేస్తారో అశ్విని హాస్పిటల్లో వారు కూడా 300 రూపాయల టికెట్ తీసుకోవచ్చు. ఇక చివరిగా చాలామందికి తెలియకపోవచ్చు, ఎవరైతే కనుక ఆర్జిత సేవల్లో కళ్యాణం టికెట్లు, స్వామివారి కళ్యాణం టికెట్లు భార్యాభర్తలు బుక్ చేసుకుంటారో వారికి గనక పెళ్ళి కాని పిల్లలు అంటే ఆడపిల్ల గనక ఉన్నట్లయితే వారి యొక్క పెళ్ళి కానీ, మరలా చెప్తున్నా, పెళ్ళి కానీ ఆడపిల్ల, అబ్బాయి కాదు, కొడుకు కాదు, కూతురు, మీరు కళ్యాణం చేయించుకునేటప్పుడు మీ అమ్మాయి యొక్క ఆధార్ కార్డు తీసుకొని అక్కడ కౌంటర్లో ఇస్తే మీ అమ్మాయికి 300 రూపాయల టికెట్ వారు అంటే 300 రూపాయలు పే చేయించుకొని అంటే మీ దగ్గర తీసుకొని ఒక టికెట్ ఇస్తారు. ఈ 5 కేటగిరీలు మాత్రమే తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం చేసుకోగలరు అప్పటికప్పుడు వచ్చి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక ఇప్పుడు మరొక 2 రోజుల్లో మనకి నవంబర్ వస్తుంది, డిసెంబర్ ఆ తర్వాత జనవరి కొత్త సంవత్సరం వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో పూర్తిగా రూములతో సహా అయిపోయాయి. మీరందరూ కూడా మీకు ఆఫ్లైన్లో 300 రూపాయల టికెట్ కావాలంటే దొరకదు. తిరుమలలోనూ దొరకదు, తిరుపతిలోనూ దొరకదు. నేను చెప్పిన ఈ 5 కేటగిరీ వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. ఏపీ ఎస్ఆర్టీసీలోను, టీఎస్ఆర్టీసీలోను, ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీల ద్వారా ఇతర ఏ మధ్యవర్తుల ద్వారా కూడా దయచేసి ఎక్కడా కూడా మీకు 300 రూపాయల టికెట్లు లేవు. స్పెషల్ దర్శనం టికెట్లు లేవు. మీకు అర్థమైంది కదా. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతిరోజు మన ఛానల్లో మీకు లైవ్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఫాలో అవుతుంటే మీకు ఖచ్చితంగా ఒక దారి దర్శనానికి దొరుకుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.